ఇప్పుడే నేను బెంగళూరు నుంచి తిరుమల వెళ్ళడానికి రెడీ అయ్యాను అనమాట. పీజీ నుంచి ఇప్పుడే బయటకు వచ్చాను. చూడండి లగేజ్ ఎంత ఉందో, లగేజ్ అంతా వేసుకుని చేస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బస్ స్టాప్కి వెళ్ళిపోతున్నాను అనమాట. జస్ట్ ఫాలో మీ. వచ్చేసేసి మా చుట్టుపక్కల దగ్గర ఉన్న నాగవరం బస్ స్టాప్కి వెళ్తున్నాను. నాగవరంలో నేను టిన్ ఫ్యాక్టరీకి అనేసి టికెట్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. అక్కడైతే ఎదురుగా ఉన్న ఆపోజిట్లో ఉన్న బెగనపల్లి మెట్రో స్టేషన్ ఒకటి ఉంటుంది. అక్కడ ఒక టికెట్ అక్కడ నుంచి కేఎస్పురం వెళ్ళాను అనమాట. కేఎస్పురంలో ఆపోజిట్లో ఐసోలేషన్ హాస్పిటల్కి ఒక టికెట్ తీసుకున్నాను. అక్కడ తీసుకుని డ్రాప్ అయిన తర్వాత అక్కడ నుంచి స్ట్రైట్గా ఆపోజిట్ ఏరియాలో కనుక వెళ్ళినట్టయితే ఎస్ఎంవిటి రైల్వే స్టేషన్ రాబోతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక టనల్ వస్తుంది అనమాట. టనల్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే చాలా షార్ట్ కట్ అనమాట కంపేరింగ్ టు బై రోడ్. అక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళామనంటే 1.2 కిలోమీటర్ అనమాట. మీరు బైక్లో అయినా వెళ్ళొచ్చు, బస్సులో అయినా వెళ్ళొచ్చు. అలా తర్వాత వెళ్ళిన వెంటనే రైట్ సైడ్ మనకి రైల్వే స్టేషన్ వస్తుంది అనమాట, ఎస్ఎంవిటి రైల్వే స్టేషన్. నేనైతే ఇప్పుడు ఎంటర్ కాబోతున్నాను. లోపలికి అయితే వెళ్ళాను అనమాట. అదే ఎంట్రీ అక్కడ వస్తుంది. లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. ఇప్పుడు నాకు ట్రైన్ అయితే ఫోర్త్ ప్లాట్ఫామ్లో కనిపించింది అనమాట. తిరుపతికి వెళ్ళే ట్రైన్ అయితే ఎక్కేసాను. జనాలు అయితే చాలా రద్దీగా ఉంది, ఎక్కువ మంది కూడా ఉన్నారు జనాలు. ఇప్పుడే నేను తిరుమలలో ల్యాండ్ అయ్యాను అనమాట. తిరుమల నుంచి ఇప్పుడు బయటకు వెళ్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విష్ణు నివాసానికి అయితే వెళ్ళాను, దగ్గరగా దేవుని బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాను. అక్కడ నుంచి మా ఫ్యామిలీతో వచ్చాను అనమాట, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అక్కడ నుంచి నేను ఒక ఏసీ బస్ తీసుకున్నాను తిరుమల కొండ మీద వెళ్ళడానికి అనేసి. బస్ మొత్తం నేనే బుక్ తీసుకున్నాం అనమాట మేము, మా ఫ్యామిలీ మెంబర్స్. అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయాము. అక్కడ ఒక చెకింగ్ స్పాట్ వస్తుంది. ఆ చెకింగ్ స్పాట్లో అందరం లగేజ్ అంతా తీసేసి, లగేజ్ అంతా చెక్ చేసేసి మేము ఇంకా వెళ్తున్నాం అనమాట. మా బ్రదర్ హాయ్ చెప్పు. హాయ్. చాలా ఫాస్ట్గా చెప్పేశాడు. పిల్లలతో ఎంజాయ్మెంట్తో మామూలుగా ఉండదు అనమాట. పిల్లలందరూ అరుస్తున్నారు, ఏడుస్తున్నారు. ఇంకా పైకి కొండ మీదకి వెళ్తున్నాను. వ్యూ చూసారా, అదిరిపోయింది. హలో ఫ్రెండ్స్, ఇది మా తమ్ముడు అనమాట. ఇతనే హాయ్ చెప్పు. హాయ్ చెప్పాడు. ఇంకా చూడండి కొండలు చూడండి ఎంత బాగున్నాయో అక్కడ. ఇప్పుడే ల్యాండ్ అయ్యాము మేము, మా మమ్మీ. హాయ్. హెయిర్ కట్కి వచ్చాము. ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఈ పిల్లర్ తీసుకొచ్చాడు నన్ను. అడగండి ఒకసారి, బాబు ఎలా వెళ్ళాలి బాబు? స్ట్రైట్కి వెళ్తే వస్తుంది అంటున్నాడు. పదండి వెళ్దాం ముందుకి. కటింగ్స్ అయిపోయాయి, ఇప్పుడే హెయిర్ కట్ అయిపోయింది. హెయిర్ కట్ అయిపోయాక ఇప్పుడు ఎలా ఉన్నాం. ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతాం. నేను సుభాత దర్శనం టికెట్ తీసుకున్నాను. అక్కడ నుంచి దర్శనం అయితే అయిపోయింది నాది. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు, మామూలుగా లేదు. వ్యూ ఇలా ఉంటుందన్నమాట మధ్యాహ్నం పూట. అది మధ్యాహ్నం పూట నేను భోజనం చేద్దాం అనుకున్నా, అక్కడ చూస్తే క్యూ చాలా ఎక్కువ మంది ఉన్నారు. మనం అయితే వెళ్ళిపోయాము, తినేసాము హ్యాపీగా. చూడండి మా ఫ్యామిలీతో అందరు మెంబర్స్ హ్యాపీగా ఉన్నాం. ఇంకా దర్శనం అయిపోయింది, లంచ్ అయిపోయింది. ఇంకా మేమైతే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. చూడండి బస్సు అయితే రెడీగా ఉంది. ఏ బస్సులో వచ్చో ఆ బస్సులోనే. కానీ రిటర్న్ వెళ్ళడానికి మనకి అయితే ట్రైన్ అవైలబుల్ లేదు. ఒక నార్మల్ టికెట్ తీసేసుకొని టీసీని మేనేజ్ చేసేసి ఏసీ స్లీపర్ అయితే తీసేసుకున్నాను అనమాట. ఇంకా బాగా కలిసిపోయాను. గుడ్ నైట్. పడుకుంటున్నాను. ఇంకా బాయ్. రేపు మార్నింగ్ వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి నేను. చూడండి ఇప్పుడైతే కేఎస్ఆర్పురంలో రైల్వే స్టేషన్లో దిగిపోయాను అనమాట. అక్కడ నుంచి నేను ఇప్పుడు నాగవరం బస్సు తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళి రావాలి. అది బస్సు అయితే రెడీగా ఉంది. బయటకు రాగానే బస్సు అయితే ఎక్కేసాను, మా ఏరియాలో దిగాను. ఇంకా పీజీకి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా బాయ్, హ్యాపీగా ఉంది నాకైతే. బాయ్.